నర్సింగ్లు మాది పిడ్చేట్ శివారు గ్రామంలో మాకు 193, 194, 195 3 సర్వే నెంబర్లలో కలిసి మాకు 7 ఎకరాల 18 గుంటల జాగా ఉన్నది. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఉన్న జాగా వాళ్ళు వేసుకుంటున్నారు. మా జాగా వేసుకునేసరికి మేము దున్నుకుంటాం అనేసరికి మా మీద దౌర్జన్యం చేసి ఇట్లా ట్రాక్టర్ దున్నుతుంటే ఇట్లా ట్రాక్టర్ వలగొట్టడము మా మీద దౌర్జన్యం చేయడం చేస్తున్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాబ్లం ఉంటే ఇద్దరితో ఉండి నీది నా ఇద్దరి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది. మీది వ్యవసాయం చేసుకుని మాదని మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు న్యాయం? నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మా యొక్క సరైన న్యాయం చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అన్న, నా పేరు వంజరి మహేష్. మా గ్రామం సింగాటం, మండల్ గజ్వెల్, జిల్లా మెదక్, జిల్లా సిద్దిపేట. మేము గత 40 సంవత్సరాల నుంచి పాస్బుక్లు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి మేము కబ్జాలో ఉన్నాము. గత 6 నెలల నుంచి మళ్ళీ ఏలా లక్ష్మారెడ్డి, ఏలా రాజశేఖర రెడ్డి, ఏలా లింగారెడ్డి అన్నట్టు ముగ్గురు వచ్చి మా మీద దాడి చేసి 3 మాటలు కొట్టారు. రౌడీలంతకు వచ్చి కొడుతురు. మా పాస్బుక్లు మా పట్టా భూములకి మన దర్జనం చేస్తాం, మొత్తం దర్జనం చేసి మళ్ళీ ఎట్లా పడితే అట్లా కొడుతురు. మళ్ళీ చంపేస్తాం పొడిచిపారేంతమని మళ్ళీ ఎట్టి పరిస్థితి ఎట్లా పడితే బెదిరిస్తారు. మా నాన్న మా అమ్మ ఉంటే వాళ్ళ ఇంటి మీద మన బావి కాడ ట్రాక్టర్ వాళ్ళ కొట్టారు, ట్రాక్టర్ డ్రైవర్ని కొట్టారు. మళ్ళీ మా ఇంటి మీద మా నాన్న మా మమ్మీని కూడా కొట్టారు. మాకు తక్షణమే నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, అదే మా కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళను దర్జనం చేస్తారు. ఎట్టి పరిస్థితులు అదేమంటున్నా ఈ మనసులు పెట్టుకొని మమ్మల్ని కాపాడండి. మేము గజ్వెల్ కాంగ్రెస్ లీడర్లకు అందరికీ చెప్పాము. ఇవాళ పొద్దుల నర్సన్న కూడా చెప్పినాము. గజ్వెల్ కాంగ్రెస్ లీడర్ అందరికీ చెప్పాము, అన్ని విధాలు వేస్తున్నాము. మళ్ళీ ఎట్టి పరిస్థితి మా ప్రాణభయం ఉంది, మళ్ళీ ఆదుకోవాలన్నా మాకు జర ప్రాణభయం ఉంది. మనం చంపేస్తాం గింపేస్తాం, మా ఇంటి చుట్టూ తిరుగుతారు, మా అమ్మ నాన్నను కూడా కొట్టేరు. మాకు అంతా భయంకరంగా ఉంది. ఎట్టి పరిస్థితులు ఏమంటున్నా నువ్వు కలుసుకొని 2 రోజులలో తక్షణమే మళ్ళీ మా ప్రాణాలు కాపాడండి.